తంతే బూరల బుట్టలో పడ్డాడన్న సామెత కొందరి జీవితాల్లో నిజమవుతుంది. దీంతో వాళ్ళు రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తేస్తారు. అదృష్టం వాళ్ళు నిద్ర నుంచి కళ్ళు తెరవకముందే వాళ్ళ ముంగిట్లో ఉంటుంది. ఏమాత్రం కష్టపడకుండా కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి పడతాయి. అప్పుడు ప్రపంచం మొత్తం లక్ అంటే ఇదిరా అని అంటుంది. ఇలాంటి లక్కే ఓ వ్యక్తికి ఓవర్ నైట్ అపర కోటీశ్వరుని చేసేసింది. ఇక కలలో కూడా ఊహించని ఈ అదృష్టాన్ని చూసి అతను కూడా షాక్ అయ్యాడు. అడ్డీమార్ గుడ్డి దెబ్బకు ఇంత జాక్పాట్ తగులుతుందని అనుకోలేదన్నాడు. ఇక ఆ లక్కీ మ్యాన్ లక్ చూసి అందరూ బిత్తరపోతున్నారు. ఇంతకీ ఎన్ని కోట్ల లాటరీ తగిలింది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కొందరు ఏ పని చేయడానికైనా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఏ కొత్త పని చేయాలన్నా కాయిన్ ని గాల్లో ఎగరవేసి హెడ్స్ అండ్ టైల్స్ లో తమ అదృష్టాన్ని చేసుకుంటారు. మరికొందరు దూరంగా కప్పెట్టి అందులో రాయిని వేస్తారు. అది పడిందంటే ఆ పని చేయడానికి సిద్ధమవుతారు, లేదంటే బ్యాక్ అవుతారు. అలా మనిషి కష్టంతో పాటు అదృష్టంపై కూడా హోప్స్ పెట్టుకుని జర్నీస్ రన్ చేస్తుంటారు. ఇక లాటరీ టికెట్లు కొనే అలవాటున్న వాళ్ళు మాత్రం లక్కీ నెంబర్ తో పాటు లక్కీ టైం ను ఫాలో అవుతుంటారు. లాటరీ తగులుతుందా లేదా అన్నది పక్కన పెట్టి తమ లక్కీ నెంబర్ లాటరీ ఉంటే దాన్నే కొనేస్తారు. కొందరు తమ లక్కీ టైం చూసుకుని కొంటుంటారు. ఇక ఇవన్నీ నైజాంతా అన్నట్టుగా పిచ్చాపాటిగా తగిలితే తగిలింది, లేకపోతే తగిలేంత వరకు కొంటూనే పోదాం అన్నట్టుగా కొందరు లాటరీలను కొంటూనే పోతుంటారు. ఆ కోవాలోకి ఈ లక్కీ మ్యాన్ వస్తాడు. చెన్నైకి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ శ్రీరామ్ రాజ్గోపాల్ అనే ఈ లక్కీ మ్యాన్ కళ్ళు మూసుకుని కొట్టిన నెంబర్లు అతనికి 225 కోట్లు వచ్చి పడేలా చేశాయి. దీంతో అతడు తనకు వరించిన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. ఇది నిజంగానే జరిగిందా అనే ఆశ్చర్యంలో ఉండిపోయాడు. యుఏఈకి చెందిన ఎమిరేట్స్ డ్రాలో ఏకంగా 225 కోట్ల జాక్పాట్ కొట్టాడు. శ్రీరామ్ 1998లో సౌదీ అరేబియాకు వెళ్లి స్థిరపడ్డాడు. 2023లో రిటైర్డ్ ఇండియాకు వచ్చేశాడు. భార్య, 2 పిల్లలతో ఉంటున్నాడు. మార్చి 16న తన పుట్టినరోజు సందర్భంగా లాటరీ టికెట్ కొన్నానని, ఇంత భారీ మొత్తం వస్తుందని ఊహించలేదని ఆయన చెప్పాడు. అయితే ముందు నుంచి శ్రీరామ్కు లాటరీలు కొనే అలవాటుంది. కానీ పలుమార్లు నిరాశే మిగిలింది. దీంతో కొంతకాలంగా ఆయన వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎమిరేట్స్ డ్రా మెగా 7 లాటరీ టికెట్ కొన్నాడు. మార్చి 16న కళ్ళు మూసుకొని స్టైలస్ ను ఉపయోగించి తన ఫోన్లో యాదృచ్ఛికంగానే అంకెలను నమోదు చేశాడు. అయితే ఈ లాటరీ తనకి వస్తుంది అని ఆయన ఏమాత్రం ఊహించలేదు. యుఏఈ లాటరీ చరిత్రలో ఒక భారతీయుడు ఇంతటి భారీ బహుమతి గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ఎమిరేట్స్ డ్రా సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విజయంతో తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతానన్న శ్రీరామ్ కొంత మొత్తాన్ని దాతృత్వానికి వెచ్చిస్తానని చెప్పాడు. తాను సాధారణ ఉద్యోగిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు చేయవలసినవి చాలా పెద్ద పనులున్నాయని ఆయన తెలిపారు.